ఖమ్మంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ 2-3 రోజుల్లో కూడా చాలా మంది బతికి బయటపడితే బాగుండని చాలా సమయాల్లో అనుకున్నారు. మరి కొంతమంది వారి ప్రాణాలకి తెగించి మరి చాలా మంది ఆపదలో ఉన్న వాళ్ళని అయితే కాపాడారు. వారందరి గురించి ఈ రోజు మనం ఒకసారి చూస్తే, ఫస్ట్ ఖమ్మం అయితే ఆ రేంజ్ లో మునిగిపోవడానికి రీజన్ వచ్చేసి మున్నేరు వాగు. మనందరికీ తెలిసిందే, చాలా సంవత్సరాలు అంటే కరోనా టైంలో అన్నమాట, ఒక 3-4 ఇయర్స్ ముందు ఖమ్మంలో సేమ్ ఇదే విధంగా భారీ వానలు అయితే పడ్డాయన్నమాట. ఆ టైంలో కూడా సేమ్ ఇదే మున్నేరు వాగు వల్ల చాలా ఎఫెక్ట్ అయితే అయింది ఖమ్మం. కానీ ఆ టైంలో ఈ రేంజ్ లో ఎక్కడా కూడా ఏకంగా మనుషులు కొట్టుకొని పోవడం, కార్లు, వెహికల్స్ చాలా కొట్టుకొని పోవడం అయితే జరగలేదన్నమాట. జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ దాకా అయితే వాటర్ లెవెల్ పెరిగింది. కానీ ఈ 2-3 డేస్ నుంచి అయితే పడుతున్న వాన వల్ల సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చేసే ఆల్మోస్ట్ వాటర్ లెవెల్ అయితే ఇప్పటికే సంబరం అయిపోయిందని కాదు, ఇంకా మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ వానలు పడే అవకాశాలు కూడా ఉన్నాయంట. రానున్న 1 వీక్ కూడా ఖమ్మంకి ముప్పే అంట. కొన్ని విషయాలు చూస్తే, వరంగల్ కే సముద్రం దారిలో ఉన్న పట్టాల కింద బ్రిడ్జ్ అయితే అమాంతం వాన తాగిడికి అయితే కొట్టుకొని వెళ్ళిపోయింది. వాటర్ ప్రెషర్ వల్ల, వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల తెలియదు కానీ ఒక బ్రిడ్జ్ అయితే పట్టాలను వదిలేసి కింద ఆ బేస్మెంట్ ఏరియా మొత్తం కూడా అమాంతం నీళ్ల తాకిడికి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఆ ఫొటోస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు దీని వల్ల ఏమైందంటే కాజీపేట, వరంగల్, హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడ వెళ్లాల్సిన ట్రైన్ రూట్ అంతా కూడా ఆగిపోయింది అనమాట. ఇదైతే రైల్వే డిపార్ట్మెంట్ కి చాలా పెద్ద లాస్ అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లింగాల. ఇది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకి వెళ్ళడానికి ఖమ్మం నుంచి ఒక దారి అన్నమాట. ఖమ్మం నుంచి ఏ విజయవాడ బస్ అయినా కూడా ఈ రూట్ లోనే వెళ్ళాలి. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోయింది. ఏ రేంజ్ లో ఆ బ్రిడ్జ్ కూలిపోయిందో ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ ఎక్కడికక్కడికి ప్యాచ్లు పడిపోయినాయి అనమాట. సగానికి సగం కూలిపోయింది బ్రిడ్జ్ అంతా కూడా. బస్సులు కాదు కదా, ఆటో వెళ్లే దారి కూడా లేదు ఇక్కడ. దీని వల్ల ఆర్టీసీకి అయితే చాలా లాస్ అన్నమాట. ఎందుకంటే విజయవాడ నుంచి ఖమ్మంకి బస్సులో రావాలంటే ఇది ఒక్కటే దారి. కోదాడ మీద నుంచి ఇంకో బస్ రూట్ ఉంది కానీ అది చాలా లెంతీగా ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి ఈ వరదల కారణంగా ఎంతో మంది ప్రజలైతే ఈ వాన వరదలో అయితే కొట్టుకొని పోతూ ఉన్నారనమాట. కరెక్ట్ గా అదే టైంలో ఖమ్మంలోని ప్రకాష్ నగర్ ఏరియాలో ఒక జేసీబీ డ్రైవర్ అయితే 9 మంది మనుషులు నీటి ప్రవాహంలో పారిపోతుంటే అందరూ అంటే గజేతగారులు మరియు రెస్క్యూ టీం వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడానికి ఎంతో భయపడుతున్నారు. కానీ ఇతనైతే ఎంతో ధైర్యం చేసి తన జేసీబీతో వారి 9 అయితే కాపాడి ఎంతో మంచి పని చేశాడు. ఇతనికి అయితే సోషల్ మీడియాలో వస్తున్న రెస్పెక్ట్ అండ్ అప్లోడ్స్ అయితే మామూలుగా లేవన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఖమ్మం ఏరియాలో బాగా వానలు పడుతున్న టైంలో అసలు వరదల్లో నుంచి ఎలాగా ఆ ప్రజలందరినీ బయటికి తీసుకొని రావాలని ఆలోచిస్తున్న టైంలో ఇంకొక విషయం కూడా జరిగిందనమాట. ఆ వరదల్లో ఉన్న వాళ్ళకి కాపాడాలంటే ఫస్ట్ ఇచ్చేది లైఫ్ జాకెట్స్. ఆ నీళ్లలోకి దిగి వాళ్ళకి లైఫ్ జాకెట్స్ ఎక్కడ ఇవ్వాలి? ఒకవేళ నీళ్ళలో ఇసిరేస్తే వాళ్ళు పట్టుకుంటారంటే ఆ నీటి ప్రవాహానికి అయితే కొట్టుకొని పోతున్నాయి. ఇక వారికి ఏ విధంగా ఈ లైఫ్ జాకెట్స్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్న టైంలో ఒక ఇంజనీర్ బ్రెయిన్ అయితే బయటకు వచ్చిందనమాట. డ్రోన్ తో పెద్ద లైఫ్ జాకెట్స్ గుంపునైతే ఆ ప్రజలకైతే ఎంతో ఈజీగా అందించారు. అలాగా వారందరి ప్రాణాలను కూడా చాలా సునాయాసంగా కాపాడారు. ఇంకెక్కడ ఆగాం? ఇప్పుడిప్పుడే వరదలు తగ్గిపోయి కొంచెం కుదుట పడుతుంది అన్న టైంలోనే మళ్ళీ వెదర్ రిపోర్ట్ వచ్చేసింది. ఈ రోజు తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఏం ప్రకటించిందంటే ఖమ్మంలో ఇంకా వరదలైతే తగ్గలేదు. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద వానలు పడి భారీ ఎత్తున వరదలైతే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇది విన్నాకేముంది, మన ఏరియా వాళ్ళందరూ కూడా ఎంతో భయపడిపోయారు. ఇంకా వీటితో పాటు ఇంకో మెయిన్ విషయం ఏముందంటే ఖమ్మం బ్యాంక్ కాలనీ మరియు వరంగల్ క్రాస్ రోడ్, పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ ఏరియా, రాపత్తి నగర్ ఈ ఏరియాస్ లో అయితే ఈ వానల కారణంగా మరియు మున్నేరు వాగు పొంగడం వల్లనో తెలియదు కానీ అక్కడ చాలా మంది వాళ్ళ ఇంటినైతే పూర్తిగా కోల్పోవడం అయితే జరిగిందనమాట. ఇదే కాదు, చాలా మంది వారి సర్వం కోల్పోయారు. వారికి జీవనోపాధిగా ఉన్న ఆటోల్ని కోల్పోయారు. వారికి జీవనోపాధిగా ఉన్న వాళ్ళ షాప్స్ ని కోల్పోయారు. ఎంతో కష్టంగా కట్టుకున్న, ఎంతో ఇష్టంగా కొనుక్కున్న సొంత కార్లు, ఇల్లులు వాళ్ళ కళ్ళ ముందే నాశనం అయిపోవడం, కొట్టుకొని అలాగా నీటి ప్రవాహంలో వెళ్లిపోవడం చూశారు. వీటి వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఇప్పుడైతే తెలంగాణలో కొన్ని వేల కోట్ల లాస్ అయితే ఉందన్నమాట. నాట్ ఓన్లీ ఎన్నో చోట్ల కూడా ఈ వరదల కారణంగా చాలా లాస్ అయితే వచ్చింది. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ గా మన టాలీవుడ్ యాక్టర్స్ గానీ, మన విఐపీస్ గానీ చాలా విధాలుగా వాళ్ళు రిలీఫ్ ఫండ్ కి అయితే మనీ అయితే ఇస్తున్నారు. వాటి వివరాల మీద సపరేట్ వీడియో చేస్తాను. ఇవి రీసెంట్ 2 డేస్ గా ఖమ్మంలో భారీ వర్షాలు రావడం వల్ల జరిగిన లాసెస్ అండ్ చాలా బాధాకరమైన విషయాలు. మీరు ఎవరైనా ఖమ్మం ఏరియా వాళ్ళు ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్లు అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. ఛానల్ లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. అర్జెంట్ గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేయండి.